నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అంటే ముందుగా గర్జిస్తాడు, తర్వాత గడ్డు పరిస్థితి వస్తే వెనకడుగు వేస్తాడు. ఇది కేవలం రాజకీయ విమర్శేనా లేక ప్రపంచ రాజకీయాల్లో కనిపిస్తున్న నిజమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మధ్యప్రాచ్యాన్ని నాశనం చేశాయా? ఓవైపు ఇరాన్పై కఠిన వైఖరి, మరోవైపు యుద్ధం అంచుల దాకా తీసుకెళ్లి చివరి క్షణంలో బ్రేక్ వేయడం. ఇది వ్యూహమా లేక అస్థిర నాయకత్వమా? అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్పై నెపం నెట్టడం, తర్వాత యుద్ధానికి విరామం ప్రకటించడం. ఈ టాకో పాలిటిక్స్ ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తోంది? ఇక ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇరాన్ చమురు క్షేత్రాలు దెబ్బతిన్నాయి. ప్రతిగా ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. ఇది కేవలం యుద్ధమే కాదు, ఇది ఎనర్జీ వార్. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. చమురు ధరలు పెరుగుతాయి, గ్యాస్ సరఫరాలు కుదేలవుతాయి. ముఖ్యంగా ఇండియా లాంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఇది పెద్ద షాక్ కానుందా? ఇదిలా ఉంటే టారిఫ్లతో ప్రపంచాన్ని బెదిరించే ట్రంప్ దేశంలోనే చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలను అడ్డుకోవడం అమెరికాలో రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. ఇది నాయకత్వ సంక్షోభమా లేక కొత్త వ్యూహమా? ముందు బెదిరింపు, తర్వాత వెనకడుగు, చివరికి నెపం ఇతరులపై. ఇదేనా ట్రంప్ స్టైల్? ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ఈ విధానాలు వరల్డ్ను ఎటు తీసుకెళ్తాయి? ఇదే ఇవాల్టి మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్తే సార్, ట్రంప్ వైఖరిని ఎలా చూడాలి? మొన్నటి వరకేమో అసలు యుద్ధం తగ్గేదేలే అని అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ వెంటనే 5 రోజులు విరామం అంటూ, అంటే ఫస్ట్ ఏమో పులి గాండ్రింపులు, సింహ గర్జనలు చేస్తాడు, తర్వాత ఏమో ఆయన వెనక్కి తగ్గుతాడు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక కొత్త గ్లోబల్ ఆర్డర్కి ఏమైనా దారి తీస్తుందా ఈ ట్రంప్ వైఖరి? అలాగే అమెరికాని నమ్ముకున్నటువంటి దేశాలను నట్టేట ముంచేటువంటి వైఖరి కనబడుతూ ఉంది ట్రంప్ విధానం వల్ల. ఏం చెప్తారు సార్? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మీరు 2 పదాలు వాడారు, చాలా మంచి అర్థాలు ఉన్న పదాలు. టాకో పాలిటిక్స్ ఒకటి, చికెన్ అవుట్ పాలిటిక్స్. ఈ 2 కూడా. ఫస్ట్ చికెన్ అవుట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ట్రంప్ జనరల్ గా ఏంటంటే మురిగకు ఒక కరవదు, ఖర్చుకు ఒక మురగదని సామెత నేను ఎప్పుడు వాడుకుంటున్నాను. కనుక ట్రంప్ ఏంటంటే గర్జిస్తాడు, గాండ్రిస్తాడు, కానీ అసలు వచ్చేకాల మిస్ అవుతుంటాడు చూస్తాను. కానీ దాన్ని చికెన్ అవుట్ పాలిటిక్స్ అంటే స్పష్టంగా ఇదే మంచి ఉదాహరణ మనకు ట్రంప్. దానికంటే ఇంకొక ఉదాహరణ ఉంది. పోస్ట్ ట్రూత్ భావన, అంటే సత్యానంతరణ భావన ఒకటి ఉండే. అంటే అబద్ధాలు రోజు పుంకాలు అబద్ధాలు ఆడి, ఆ అబద్ధాలు నిజంగా నిజమా అని తేలకుండా ఎన్నోసార్లు జరిగిన సందర్భాలు చూస్తాం మనం. సరిగ్గా ఆ ఉదాహరణ కూడా ట్రంప్ సరిపోతాడు చికెన్ అవుట్ పాలిటిక్స్ కు. అట్లాగే పోస్ట్ ట్రూత్ థియేటర్కి మంచి ఉదాహరణగా ట్రంప్ నిలుస్తుంటాడు. మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ట్రంప్ మీద జోక్ కాదు, వాస్తవం ఏంటంటే రోజుకు 6 నుంచి 8 అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలే, అసత్యాలు అర్థసత్యాలు కూడా అబద్ధాలు ఆడుతారట. ఆ అబద్ధం ఏదో నిజమైన తెలుసుకునేలాగా కాలం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇరాన్ మీద యుద్ధంతో మొదలు ఏమన్నారు, మేము యుద్ధం సమస్య లేదు, ఆగదు, 2-3 వారాలు మాక్సిమం 2-3 వారాలు ఆగిపోతాను. కనుక ఏమైంది చూసిండు కదా. ఇప్పుడు ఏంటంటే చికెన్ అవుట్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు. చేతగాక, అంటే మనకు ఏమంటారు దాన్ని, ఓడిపోయినా సరే కింద పడ్డ మాదే చేయి, మీద పడ్డ మాదే చేయనట్టు అయిపోయింది. వాళ్ళతో సంప్రదింపులు అయిపోయి ఇంకొక 5 రోజులు టైం ఇస్తున్నాం, 2 రోజుల నుంచి మొదలు పెడుతున్నాం అంటే ఇరాన్ ఏమన్నది, ఎవరితో సంప్రదింపు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగి దానికి సమాధానం లేదు ఇప్పటిదాకా. చూసినాం కదా. 5 రోజులు అనేది ఊపిరి తీసుకోవడానికి మాత్రమే చేసిన ప్రయత్నం అనుకుంటున్నాడు ట్రంప్. పైకి అంటే ఊపర్ షెర్వాని అందరూ పరేషాన్ అంటాం కదా, ఆ పరిస్థితికి వచ్చింది. హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయింది. ఇవాళ యుద్ధం జరపాలంటే రోజు గడవని పరిస్థితి అయిపోయింది. అంటే ఇరాన్ ఏమో అయిపోయి చిన్న మనకి ఏమంటారు దాన్ని, కుంజర యోధం వచ్చే అనే పద్యం ఉంది కదా. అట్లా ఏనుగు దొండలో దోమ దొరికితే ఏమవుతుందో తెలుసు కదా మీకు. ఇదే ఇప్పుడు ఏనుగు ఏమో అమెరికా అయింది, దోమనేమో ఇటు మనకు ఇరాన్ అయింది చూస్తున్నాం. కానీ ఈ దశలో తప్పుకోవడం మంచిది అంటే ఎట్లా విత్డ్రా చేసుకొని తెలుస్తలేదు రోజుగా. ఇప్పుడు యాక్చువల్ గా ట్రంప్కి వచ్చిన సమస్య ఏంటంటే యుద్ధం మొదలు పెట్టింది ఎందుకో చెప్పలేకపోతున్నాం. అందుకనే తన విదేశాంగ మంత్రి మీద, తన రక్షణ శాఖ మంత్రి మీద, ఎవరి మీద పడితే వాళ్ళందరూ ఆరోపణ చేస్తున్నారు. ఆఖరికి యుద్ధం ఎవరి కోసం మొదలు పెట్టినో వాడు కూడా తనకు అండగా లేరు. చూస్తున్నాం కదా. 5 రోజుల విరామం ప్రకటించిన అమెరికా మాటని కాదని వెంటనే మన బాంబులు పేరుస్తున్నది, క్షిపణులు పేరుస్తున్నది ఇజ్రాయెల్ కదా. చూస్తున్నాం కదా, ఇరాన్ మీద చేసింది కదా. అందుకనే అలవి గాని మాటలు మాట్లాడి వాళ్ళ స్థితికి వచ్చినట్టున్నారు. రెండోది టాకో పాలిటిక్స్ కూడా. టాకో పాలిటిక్స్ కూడా మంచి అర్థం ఏంటంటే, మనకు అమెరికా రాజకీయాల్లో టాకో అనేది ఒక కొన్ని దేశాల ఆహార పదార్థం. దాన్ని తిరుక్కుంటూ అక్కడ చేసుకుంటూ పాలిటిక్స్ మాట్లాడతారు, పాలిటిక్స్ నడిపిస్తుంటారు. అంటే వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం.
అది మన సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మన దగ్గర ఒకటి చూడండి, వాడు దోషాలకు వస్తుంటాడు. ఇది మన రాజకీయ నాయకులు మన ఎన్నికలప్పుడు వాడు మంగళ కటింగ్ చేస్తుంటారు, వాడు కూరగాయలు అమ్ముతుంటారు. ఇవన్నీ తాకో పాలిటిక్సే. తాకో పాలిటిక్స్ అంటే ఉద్దేశం ఏంటంటే తాకో అనే ఆ ఆహార పదార్థాన్ని తాకుంటున్నాం చేసుకుంటూ ఆ ప్రచారం చేసి ఓటర్ల మనసును ఎట్లా తిరగొట్టారో మన దగ్గర అంతకంటే తాకో పాలిటిక్స్ పెద్దగా ఉంటాయి చూస్తున్నాం. అదే రాజకీయ నాయకులు ఓట్ల కోసం వేసే వేషాలు. అదే ఇవన్నీ క్షౌరం చేయడము, కూరగాయలు అమ్మడము, చికెన్ కొట్టడము, ఏదైనా ఏదో ఒక షాప్ కనపడంగానే అక్కడ పోతారు, ఆ పని చేస్తుండే ఒక్క నిమిషంగానే ఎక్కువ చేయరు. వీధులు ఉండడం తక్కువ చేస్తారు. ఇవన్నీ మనం నేను చెప్పిన క్షౌరాలు చేస్తే మనకి ఎక్కువ చేస్తారు కదా. అట్లా ట్రంప్ కూడా అక్కడ అమెరికా నానుడు ఏంటంటే అమెరికాలో ఒక ఊత పదం టాకో పాలిటిక్స్ అని, టాకో పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ టాకో అంటున్నారు ఒక ఆహార పదార్థం పేరు. మధ్య ఆసియా దేశాలు కొన్ని దేశాల యొక్క ఆహార పదార్థం అక్కడ అమెరికాలో అక్కడ చాయ్ పై చర్చ అంటారు కదా, అట్లా అనుకోండి. మన దగ్గర చాయ్ పై చర్చ అంటున్నారు కదా, అట్లా. అందుకని ఏమవుతుందంటే ఇది బాగా అప్పటికి పాపులర్ అవుతుంది, ఓట్లు తేవచ్చు. కానీ టాకో పాలిటిక్స్ వల్ల ఏమైతే అబద్ధాలు అసత్యాలు బాగా అవుతాయి, భావోద్వేగాలను కాస్త భావోద్వేగంగా మారుస్తాయి. ఇప్పుడు టాకో పాలిటిక్స్ లో ఉండే పెద్ద లోపం ఏంటంటే ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని రెచ్చగొడతారు వాళ్ళు. ఇది జరుగుతుంది. అదే ఇవాళ ఏమంటున్నారు, గల్ఫ్ దేశాలను ఒకటి కావాలని అంటున్నారు. అసలు మీకోసం మేమెందుకు ఒకటి కావాలి? నష్టపోయింది మేం కదా. అమెరికా బాగానే ఉంది, మహా అయితే ఆర్థికంగా 1,00,000 కోట్లు నష్టపోవచ్చు యుద్ధం వల్ల. మేము అట్లా కదా, మా బతుకు పోతుంది కదా. మా దగ్గర ఉన్న డీసాలిటేషన్ ప్రాంతాన్ని కూడా ఇరాన్ విడిచిపెడతలేదు కదా. ఆఖరికి విద్యుత్ కేంద్రాలకు దాడి చేస్తుంది కదా. మాకు కరెంటు లేకుండా నీళ్లు లేకుండా ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నాయి అమెరికాని వాళ్ళ. ఇరాన్ ఉద్దేశం కూడా అదే. రోజు ఇరాన్ ఏమంటుందంటే మిమ్మల్ని ఎట్లా కొట్టలేదు. ఎవరిని కొట్టాలి? మీ అనునాయకులు, మీ పక్కవాడిని, మీ దోస్తుని కొడితే మీ తెలివికి వస్తారంట. అందుకని ఇప్పుడు గల్ఫ్ దేశాలని అలో లక్ష్మణ అని అమెరికా వంక చూస్తున్నాయి. అందుకని ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్నదేమో ఆగార్భ శత్రుత్వం. అంటే పిల్లి ఎలుకకు ముంగీస పాముకున్నది ఉన్నది కనుక అమెరికా చెప్తే కూడా వింటారు. ఇంకో రెండేది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఒంటరి అయిపోయిందమ్మ. ఇప్పుడు ఆకో పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు, చికెన్ అవుట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు అంటే చేత కాకపోతే చేతనైనప్పుడు సాగినంత కాలం నా అంత వాడు లేదందరు, సాగకపోతే ఊరికే చతకేల పడిపోదురని పాట ఉంది. మత్తు వదలరా నిద్రమత్తు వదలరు. నిద్రమత్తు డేడిని చాలా తెలివిగా ఉంటాడు, అడ్డం పడుతుంటాడు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే అటుపక్క నేటో దేశాలు మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. మీ యుద్ధం వల్ల మేము నష్టపోవాలి. ఆఖరికి తనకు మద్దతుదారుగా ఉంటున్న మన ఇంట్లో గెలుస్తలేడు అంటే ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. సలహాదారులు కూడా మేము ఇచ్చిన సలహాలు పాటిస్తలేని వాళ్ళు అంటున్నారు. నేనే రాజు, నేనే మంత్రిని అని మాట పోతున్నాడు. కనుక ఇప్పుడు అమెరికా పాలిటిక్స్ లో సరిగ్గా ఈ ఇరాన్ యుద్ధంలో మీరు సరైన మాటలు వాడారు, అభినందిస్తున్నాను రోజా గారు. ఒకటి టాకో పాలిటిక్స్, రెండో చికెన్ అవుట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీనివల్ల చేద్దామని వీరాలు పలికేవాడు పారిపోతాడు. జరుగుతుంది అది. చూద్దాం రా, తొడగొట్టి చూసుకుందాం రా, రాసుకుందాం రా అన్నవాడు ఏం చేస్తారంటే ఎదుటివాడు వచ్చి ఒకసారి కళ్ళ చూపెట్టాయని వెన్నుముక చూపించి పారిపోయే బాపతు ఇప్పుడు ట్రంప్ గా తయారైండు. కనుక ఇది ఎట్లా విడ్రా కావాలని తెలియకుండా ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రక్షణ మంత్రి పైనే నెపం నెట్టి ఈ రకమైనటువంటి ధోరణి అంటే ఆయన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం అంటారా? అదే కనుక నిజమైతే ఇలాంటి ధోరణి వల్ల అమెరికా మిలిటరీ నైతిక స్థైర్యం దెబ్బతిందంటారా? చాలా దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు నేపం తన ఓటమి ఇంకోటి మీద నెపం ఇప్పుడు కదా, అదే జరిగింది కదా. అమెరికా రక్షణ శాఖ మీద వాళ్ళ మీద అవాకు చవాకు పేలుతున్నాడంటే వాళ్ళు మంచోడే, కానీ వాళ్ళు చేయంగా మనం ఓడిపోతున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పానంటే ఈ పిచ్చి పనికి సహకరించిందే తప్పు వాళ్ళు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఆయన చేతిలో అధికారం ఉంది కనుక ఈ పిచ్చి పనికి సహకరించిన ఎంత తప్పు చేసినామో అని మొదలు పడుతుంటే వాళ్ళ మీదే నెపం మోపుతున్నాడు. వాళ్ళు చేయగానే మొత్తం యుద్ధాలు ఎఫైర్ అవుతున్నాడు అంటున్నారు. అసలు యుద్ధం మొదలు పెట్టినందుకు ఇప్పటికీ కారణం చెప్పగలుగుతారా ట్రంప్? ఒక్క కారణం చెప్పాలి, 100 కారణాలు అవసరం లేదు. ఈ యుద్ధం ఎందుకు మొదలు పెట్టాను ఉన్నది తనకు తెలుసు. ఎందుకంటే పెట్రోల్ డాలర్స్ కనుక సరిగ్గా నడుపుకుంటే డాలర్ పెత్తనం పోకుండా ఉండాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, గ్యాస్ కావాలి, దాంతో పాటు పెత్తనం కావాలి. అది దానికి వచ్చిన యుద్ధం అంతా దానికోసం వచ్చింది. ఎక్కడ కూడా సల్లకొచ్చి ముంత దాస్తుంటాడు ఆయన. జరుగుతుంది అదే అంటారు, సల్లకొచ్చి ముంత దాస్తున్నాడు. కనుక దాని వల్ల వస్తుంది. యుద్ధం ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ప్రపంచానికి అంతా. కానీ ఎక్కడ ట్రంప్ ఆ మాటలు చెప్పడానికి. అందుకనే యుద్ధం మొదలెందుకు పెట్టినో చెప్పలేకపోతున్నాడు. యుద్ధం ఎట్లా ముగించాలో తెలుస్తుంది. అంటే పైకి మాత్రం చెప్తున్నాడు సార్, మా టార్గెట్ పూర్తయింది, మేము ఖమేనీని చంపాలనుకున్నాము, చంపేశాము, ఫస్ట్ 2 days లోనే ఆల్మోస్ట్ ఫినిష్ చేశాము, అయిపోయింది, అందుకోసమే ఇప్పుడు నెమ్మదించాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి యుద్ధము అంటే ట్రంప్ తోని మన ఖమేనీ చంపగానే యుద్ధం ముగిసిందని ఆయన ఎందుకు ప్రకటించలేదు? ఇంకో 3 వారాలు పడుతుంది ఎందుకన్నాడు? యాక్చువల్గా చూడండి, వాళ్ళకి 25వ రోజు ఇవాళ 25వ తారీఖు 26వ రోజు వాడికి యుద్ధంలో ప్రవేశించి మరి మొదటి రోజే కదా చంపింది. 28 ఫిబ్రవరి ఉదయం 5:30 గంటలకు అక్కడ ఖమేనీని చంపేశాడు కదా.
మరి మనం ఫస్ట్ మార్చ్ సెకండ్ మార్చ్ ప్రకటించాలని యుద్ధం ముగిసింది ఎందుకంటే లేడు? తప్పు కదా. అంటే ఈ రోజు కొనసాగించి ఓడిపోబోదే ముందు ఒంటరిగా మిగిలిపోయి ఇప్పుడు మీరన్నా మన ఈ చికెన్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు కదా అంటున్నాడు కదా, తప్పు కదా. అందుకని ట్రంప్ ఏది స్పష్టత లేదు, న్యూటన్ ఈజీగా తీసుకుంటాడు. అంతేందుకు మొన్నటి దాకా ఏమన్నాడు, 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని మీరు ఖాళీ చేయకపోతే మీ పని పడతా అన్నాడు కదా. ఏమైంది చూసింది కదా. 48 గంటలు కాకముందే న్యూటన్ తీసుకుంటా లేదా? 24 గంటలు కాగానే మొన్న ఏమన్నాడు, 5 రోజులు విరామం ఇస్తున్నాను. కరెక్ట్, 5 రోజులు ఎవరికి విరామం ఇస్తున్నాడు? తనకు విరామం తీసుకున్నాడు, వాలంటీర్గా విరామం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన విరామం ఇచ్చేది ఇరాన్ కాదు, తనకు విరామం ఇచ్చుకున్నాడు. కనుక అది ఆగుతలేదు కదా. ఇరాన్ స్పష్టంగా చెప్పింది, మీరు మా మీద గెలవలేదు, మీరు ఎవరితో మాట్లాడుతున్నదో తెలియదు, మాకు అసలు సమాచారమే లేదు అంటున్నాడు. ఆ ట్రంప్ ఏమన్నాడు, నేను ముస్తఫా ఖొమైనీ తప్ప మీద అవతరం మాట్లాడుతున్నాను, ముస్తఫా ఖొమైనీ తప్ప అంటున్నాడు. అది పతి ప్రాణం దక్క. ఇప్పుడు ముస్తఫా ఖొమైనీ ఎక్కడున్నాడో ఆయనే తెలుస్తలేదు, మనకు తెలుస్తలేదు కదా. మరి ఎవరితో మాట్లాడినట్లు లెక్క, ఏ దేశంతో మాట్లాడినట్లు లెక్క. కానీ వ్యూహాత్మకంగా ఏం చేస్తారంటే కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంటారు. ఎట్లా అంటే పుతిన్తో మాట్లాడతారు ఒకసారి, మళ్ళీ నిన్న మోడీతో మాట్లాడి చూసింది కదా మనం. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే అమెరికా అధ్యక్షుని లీలలు ఎట్లా ఉన్నాయంటే ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టు, ఎప్పటికి ఏ ప్రస్తుతం అది మాట్లాడుతున్నాడు, తర్వాత ఏం చేయలేకపోతున్నాడు అనుకుంటాను. ఇప్పుడు అమెరికా బ్రేక్ వేసినా కూడా ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తూనే ఉంది. సో అమెరికా పట్టు కోల్పోయింది అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక సంకేతంగా అనుకోవచ్చు అంటారా సార్? ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్, సమస్య లేదు. ఓడిపోయే యుద్ధాన్ని మొదలుపెట్టిండు. నిజంగా అమెరికా చూడండి, ఇప్పటిదాకా ఏ యుద్ధం అనేది గెలిచిందా? కాంబోడియా యుద్ధం నుంచి పోతే మొన్నటి ఆఫ్ఘనిస్తాన్ విడ్రా దాకా చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ విడ్రా చేసుకుని ఈయన కాకపోవచ్చు, జో బైడెనే కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ 2 దశాబ్దాల పైగా పోరాడి మొత్తం సర్వశక్తులు వడ్డి ఆయుధాలతో విడిచిపెట్టి పిరికి పందలాగా పారిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ అవుట్ అంటే అంతే, పిరికి పందలు పాడిపోతారు, మొదలు పెడతారు, భీషణ ప్రతిజ్ఞలు చేస్తారు, భీకరంగా మాట్లాడతారు, గర్జిస్తారు, గాంటిస్తారు, తర్వాత తోక ముడుస్తారు అంటున్నాడు. అదే జరిగింది అంటున్నాడు. జరిగింది అదే. నువ్వు 2 కుక్కలు గట్టిగా పోటాడుకుంటుంటే ఓ కుక్క తోక ముడిచి పారిపోతుంది కదా, జరిగింది అదే. తక్కువేం కాదు, కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువ, దాంతో పోల్చడం వల్ల నష్టమేం లేదు. అమెరికా అధ్యక్షుడు మిగతా అధ్యక్షుల కంటే ట్రంప్ సరిగ్గా ఈ చికెన్ అవుట్ పాలిటిక్స్ కరెక్ట్ సరిపోతారు అన్నమాట. అట్లాగే మనకు ఈ దీనికి కూడా ఆహార పదార్థం ఉంది కదా, దానికి కూడా సరిగ్గా సరిపోతారు అంటున్నాడు. అందుకనే ఆయన మొదలుపెట్టింది ఎందుకు తెలుస్తలేదు. నిజంగా ఆయన అకారణ ద్వేషం కదా. ఇరాన్ మీద ఎందుకు మొదలుపెట్టిండు అంటే ఇజ్రాయెల్కి అర్థమైంది. రోజు గారు ఇంకొక కీలకమైన విషయం చెప్తాను. ఇజ్రాయెల్ మొన్న ఏమైందంటే ఈయన యుద్ధం సాధించండి అంటే ఇజ్రాయెల్ ఏం చేసింది, అక్కడ మన వాటి మీద భావన మీద దాడి చేసింది, చమురు భావన మీద. వెంటనే ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఎట్లా చేస్తారు, మీరు తప్పు కదా, నాకు తెలియకుండా ఎట్లా చేస్తున్నారు, అసలు మనకు కావాల్సింది అది కదా, ఆ ట్రెజర్ కోసం మనం ట్రెజర్ హంట్ అంటాం కదా, అసలు పెట్రోల్ డీజిల్ ఆ చమురు బావుల కోసమే మనం యుద్ధం చేస్తున్నాం కదా. మరి అటువంటి అప్పుడు మీరు దాని మీద దాడి చేస్తే తప్పు కదా, మనం మిగిలాల్సింది అదే అని చెప్పి ఇవాళ ట్రంప్ ఇజ్రాయెల్ వ్యతిరేకించడం మనం చూసాం కదా. అయితే ఇజ్రాయెల్ తగ్గేది లేకపోమంటుంది. మీరు ఎన్ని చెప్పండి, నేను తగ్గేది లేకపోమని ఇజ్రాయెల్ అదే చూస్తుంది. ఎస్, అయితే ఇరాన్ దాడులు అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలపైనే ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంది. ఇదే టార్గెట్గా వాళ్ళు దాడులకు దిగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తుంది సార్, ఇరాన్ కూడా ఒకటి అంటుంది, అంటే ఇది కేవలం ఏదో ఒక మిలిటరీ ఆపరేషన్గా దీన్ని చూడడానికి వీల్లేదు, ఇది ఖచ్చితంగా ఒక ఎకానమిక్ టెర్రరిజం అని చెప్పేసి అని అంటున్నారు. అలాంటప్పుడు గల్ఫ్ దేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కూడా ఇటు ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ రకంగా దెబ్బతినడం వల్ల ఈ గ్లోబల్ సప్లై చైన్ అనేది కుప్పకూలిపోతుంది. దీనికి నైతికంగా బాధ్యత ఎవరు వహించాలి? అమెరికా వహించాలి. ఎందుకంటే ఇరాన్ తప్పలేదు అంటలేదు, ఇరాన్ చేసిన దుర్మార్గం చాలా పెద్దదే కావట్లేదు. కానీ యుద్ధం మొదలుపెట్టింది ఇరాన్ కాదు కదా. గతంలో పోయిన జూన్ లో రోజా గారు 12 రోజులు యుద్ధానికి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టి ఆగింది అమెరికాని. ఇప్పుడు మళ్ళీ దాని ఏం చేస్తుంది, స్పష్టంగా యుద్ధం మొదలుపెట్టింది, తెలవకుండా మొదలుపెట్టింది, అందరినీ మట్టి పెడదామని చేసింది కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, పర్సన్ చేంజ్ కాదు రెజ్యూమ్ చేంజ్ అన్నారు. పర్సన్ చేంజ్ అయ్యింది, తర్వాత ఆయన రెచ్చగొట్టింది ఏంది, మీరు అందరూ ప్రజలా తిరగబడండి, రెజ్యూమ్ చేంజ్ చేసుకోండి అంటే ప్రభుత్వాన్ని మార్చండి అన్నారు. కానీ ఇరాన్ చాలా గెరిల్లా యుద్ధ నీతి పాటిస్తున్నది. 31 ప్రావిన్సెస్ లో అక్కడ ఇరాన్ లో ఉన్న దాంట్లో అందరూ IRGC సేనలతో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి సమన్లు అందేదాకా పై సుప్రీం కమాండర్ ఎవరుంటే వాళ్ళు 5 ఏళ్ల పిల్లవాడు కావచ్చు, 5 నెలల పిల్లవాడు కావచ్చు, ఈ ఫ్యాక్సినిజం ఇది ఉంటది కనుక వాళ్ళు ఇవన్నీ అందేదాకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని విరమించాలంటున్నారు. అంతేందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు మీ మీద విద్యుత్ ప్లాంట్ల మీద దాడి చేస్తామనగానే ఇరాన్ ఎట్లా స్పందించింది,
మా విద్యుత్ ప్లాంట్ల మీద దాడి చేస్తే మీ పక్కన ఉన్న దేశాలు ఏవైతే మీకు సహకరిస్తున్న దేశాల యొక్క మన ఏవైతే వీటి మీద మేము దాడి చేస్తామన్నారు. వీటి మీద దాడి చేస్తామన్నారు, మీకు డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేస్తామన్నారు. చూసినాం కదా మనం. అందుకని అదే జరుగుతుంది అంటున్నాను, జరిగేది అదే అంటున్నాను. అంటే ఒక నాశనం ఇంకో వినాశనానికి కారణం అవుతుంది అంటున్నాను. ఇప్పుడు అమెరికా చెడ్డది, ఇరాన్ మంచిది అంటలేదు. ఇరాన్ యుద్ధ నీతిని అభినందిస్తున్నాడు. ఇరాన్ యుద్ధ నీతి ఎట్లా ఉందంటే మిత్ర భేదం మిత్ర లాభం అని మనకి చిన్న చేస్తూ రాసిన కథలు ఉన్నాయి, చూస్తున్నాం. జంతువుల పేరు మీద రాసిన జంతువుల ఉన్నాయి. అట్లానే ఇరాన్ ఏం చేసింది, యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తామన్నది. కానీ ఖమేనీ చనిపోయింది. తర్వాత ఏమన్నది, యుద్ధం మీరే మొదలుపెట్టారు, మీరే ముగించండి అని. ట్రంప్ కు సరిగ్గా సరిపోయేటట్టు బాధ్యత చేస్తుంది ఇరాన్. మూడోది ఏమన్నారు, ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది కదా, మేము మొదలుపెట్టిన వాడి ముగించాలని మళ్ళీ మూడో మాట ముస్తఫా ఖమేనీ వచ్చినాక అనుకోండి. నాలుగో మాట ఏంటంటే ఇప్పుడు మిత్రభేదం మిత్రలాభం అంటే అందరినీ శత్రువులు చేసుకోవద్దు అనుకుంటుంది ఇరాన్. కనుక ఎవరైతే అమెరికాకు మిత్రపక్షాలుగా ఉండి అమెరికా సైనిక స్థావరాలకు ఆవాసం కల్పించారో ఆయా దేశాల మీద ఖతార్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, వీళ్ళ మీద దాడులు పట్టుపెట్టి ఎప్పుడైనా స్నేహితుని చెంపదెబ్బ కొడితే అసలు భయపడతాడు కదా. నువ్వు వాడేమైనా తోలిండి అనుకోండి, స్నేహితుని భయపెడితే వీడు పోయి మొరబెట్టుకుంటాడు కదా అక్కడ. అదే రెండోది ఏం చేసింది, అది మిత్ర భేదం. అంటే మిత్రుల మధ్య భేదం సృష్టించడం. అంటే అదో లక్ష్మణాన్ని వీళ్ళందరూ పోయి మా మీద దాడి జరుగుతుంది, మీరు చేయంగా దాడి జరుగుతుంది, మీ వల్ల మేమెందుకు నష్టపోవాలి అనే మాట దుబాయ్ లో ఒక పెద్ద వ్యాపారి కూడా అన్నాడు. మీ రాజకీయాల్లో మేమెందుకు నష్టపోవాలన్నాడు. నష్టపోవాల్సింది, ఎందుకంటే అమెరికా స్థావరాన్ని దుబాయ్ లో పెట్టుకుంటే దుబాయ్ ఎంత సేఫ్ ప్లేస్ అయినా నష్టపోయింది కదా. రెండోది ఏంటంటే మిత్ర లాభం. ఇప్పుడు ఏం చేసింది చైనా, ఇండియా లాంటి దేశాలకు అసలు అమెరికా మిత్ర దేశాలకు తప్ప అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం, మీరు హర్మోజ్ జలసరిని వాడుకోవచ్చు అన్నది. ఎంత పెద్ద చాతుర్యమయం. ఇప్పుడు ట్రంప్ ఏమో తెలివి తక్కువగా యుద్ధం మొదలుపెట్టడం, తెలివి తక్కువగా ముగించే ప్రయత్నం లేకుండా చేస్తున్నాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడు తెలివి తక్కువ యుద్ధం మొదలు పెడితే మొదలైన యుద్ధాన్ని తెలివిగా నడిపిస్తుంది ఇరాన్ అంటున్నాను. నేను ఇరాన్ అభిమాని కూడా కాదు. జరుగుతున్న దానిలో నిష్పక్షపాతంగా ఏం జరుగుతుంది చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ రెండింటి మధ్యన అసలు ఆగర్భ మా మధ్యంది కదా, మేము ఇరాన్ కొట్లాడుకుంటున్నాం కదా, ఆపేటందుకు మీరెవడని ఇజ్రాయెల్ అడుగుతుంది. అందుకని ఇజ్రాయెల్ తోని సరిగ్గా పొసుగుతలేదు అమెరికాకు, అమెరికా ప్రజలతోని పొసుగుతలేదు, అమెరికా సైనిక నాయకత్వంతో పొసుగుతలేదు, చివరికి నేటో కుటుంబ దేశాలతో పొసుగుతలేదు, చివరికి రష్యా లాంటి చైనా లాంటి దేశం కూడా చెప్తే వింటలేదు కదా. అప్పుడు ఏమైంది, చైనా రష్యా ఆటోమేటిక్ గా ఇరాన్ వైపు మొగ్గింది. ఇప్పుడు అటు మొర పెట్టుకున్న లాభం లేదు, ఇటు మొర పెట్టుకున్న లాభం లేదు. చివరికి మనం దొరికినాం. మోడీ గారితో నిన్న ట్రంప్ మాట్లాడిందట, ఆయన అవసరం. ఎందుకంటే అయితే జుట్టు లేకపోతే కాళ్ళు. మోడీ వైరం ఎట్లా ఉంటదంటే మోడీ వైరము వైరం రెండట్టు. అయితే జుట్టు పట్టుకుంటారు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అసలు మీ మీద ఆంక్షలు పెడతా, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, RIC కలిస్తే రష్యా ఇండియా చైనా మీరు కలిస్తే మీరు నాశనం అయిపోతారు అని శాపనార్థం పెట్టినాడు. ఇవాళ మోడీతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మంచో చెడో ఇప్పుడు ఎక్కడన్నా ఏమన్నా వే అవుట్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను. వే అవుట్ దొరకాలంటే తనకు తాను మారాలి ట్రంప్, తనకు తాను తప్పు ఒప్పుకోవాలి. మంచి చెడ్డ యుద్ధం జరిగింది, కానీ ఇప్పటికి కూడా ఒప్పుకుంటాడు కదమ్మా. ట్రంప్ మాటతో చూపిస్తాను. ట్రంప్ నేను ఏమన్నాడంటే హర్మోజ్ జలసంధిని మాకు ఒప్పందం కుదురుతుంది, ఇరాన్ మేము కలిసి నిర్వహిస్తామన్నాడు. చూడండి, పొత్తు కలుస్తుంది, ఇచ్చేసి పొత్తు కూడడం అంటే అదే. అసలు హర్మోజ్ జలసంధి మీద మీకేం హక్కున్నది? ఇరాన్ కున్న హక్కులో మీకు ఏంతున్నది హక్కు? ఇంకా ఉంటే వింటే గల్ఫ్ దేశాలకు ఉండాలి హక్కు కదా. ఇరాన్కి అమెరికాకి ఇరాన్కి సంబంధం ఏం చెప్పండి. కనుక ఏమంటున్నాడు, ఇచ్చేసి పొత్తు కొడుతున్నాడు. అంటే మాతోని కలిసి మీరు ఇస్తే మన ఇద్దరం మంచుకుందాం, ఈ దొంగ రూలు పంచుకుందాం అంటున్నాడు. దానికి ఇరాన్ ఒప్పుకుంటలేదు. మాకు జరగాల్సిన నష్టం జరిగింది, మీరు యుద్ధం మొదలుపెట్టింది మీరు కనుక మొత్తం యుద్ధ నష్టాన్ని మొత్తం మీరు కట్టించాలి, కక్కాలి మీరు అని ఇరాన్ గట్టిగా అంటుంది. యుద్ధ నష్టాన్ని కక్కాలంటే వాడి 1,50,000 కోట్లు కాదు, ఇంకో 1,00,000 కోట్లు సరిపోదు. ఇప్పటికే 1,00,000 కోట్లతో యుద్ధం చేసిండ్రు. వీళ్ళేమో చిన్న మనకు మన ఏమంటారు డ్రోన్లతో వీళ్ళు యుద్ధం చేస్తుండ్రు. ఎదుటి వాడికి నష్టం ఎక్కువ కలిగిస్తుండ్రు, వీడేమో తక్కువ నష్టపోతున్నాడు. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి వే అవుట్ దొరకలేదు. కనుక రకరకాల వ్యూహాలు పంతులు రకరకాలు మాట్లాడు. యా, అండ్ ఇరాన్ అక్కడ పర్సన్ మాత్రమే చేంజ్ అయ్యాడు. అంటే ఖుమేనీ చనిపోయిన తర్వాత మస్తుబా ఖుమేనీ వచ్చాడు, అంతేగాని రెజీమ్ చేంజ్ అవ్వలేదు. ఆ రెజీమ్ చేంజ్ అయ్యి ఉంటే ఎప్పుడో ఈయన తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. అంటే వెనిజులా టైప్లో అది కూడా ఈయన వశం అయ్యేది. కాబట్టి ఇంత రాద్ధాంతం, ఇంత యుద్ధము ఇదంతా జరిగి ఉండేది కాదు. మంచి ప్రశ్న. ఏమంటే జనరల్ గా పురాణ కాలం చూడండి, మీరు రాజు చనిపోగానే ఆటోమేటిక్ రాజ్యం అంతా లొంగిపోతుంది కదా. అంతఃపుర కాంతంతో సహా తీసుకుపోతారు వాళ్ళు. అట్లా తగ్గుతుంది జనరల్ గా. రాజు శరణమా రణం, శరణం కోరినా కూడా యుద్ధం ముగిస్తారు. ఇక్కడ వెనుజులా వేరు, ఇరాన్ వేరు. వెనుజులా లాగా తక్కువ అంచనా వేసింది ఇరాన్. ట్రంప్ అంచనా ఏంటంటే యుద్ధ విషయంలో తప్పేందంటే వెనుజులా అధ్యక్షుడి ఆయన భార్యను ఎత్తుకపోయి తన మదిలోని దాన్ని ఎత్తుకపోయి మన అమెరికాలో పెట్టుకుంటే ఏం కాలే, ప్రజలు తిరగబడలే. ప్రజలకు కూడా ఒక అపసంతృప్తి ఉండే వాళ్ళ మీద. కనుక ఇప్పుడు పప్పెట్టి ప్రభుత్వం ఉపాధ్యక్షురాల్ని ప్రభుత్వం పెట్టి అనిపిస్తున్నాడు.
అంత ఈజీగా ఇరాన్ చేస్తా అనుకుంటా. అదే పొరపాటు. అంటే అదేదో సినిమా మహేష్ బాబు ఉంది కదా, బాజిరెడ్డి, ఇక్కడ మిస్ అయ్యావు, లాజిక్ ఎక్కడ మిస్ అయ్యామంటే ఇక్కడ మిస్ అయ్యింది. ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా పట్ల అమెరికా ఇరాన్ పట్ల అంత తక్కువ చూపుతూ చూసింది. దానివల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. ఇరాన్కి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి అనుకోలే, ఇంత సహాయం ఉంది అనుకోలే, ఇంత గెరిలా యుద్ధం చేద్దాం అనుకో వచ్చేస్తుంది అనుకోలే. IRGS తో పాటు వాళ్ళ హోతీ, హెజ్బుల్లా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, వాటి అండాన్ని కూడా సరిగ్గా ఊహించలేదు అనుకున్నాండి. హిజ్బుల్లాను, హోతీ వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్ట్ పాల్గొనట్లేదు. అక్కడ మనకు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అక్కడ పోరాడుతున్నారు. కానీ ఇరాన్ ఒంటరిగా అన్ని దేశాలతో 7 దేశాలతో పోరాడుతుంది ఈ రోజు. 1-2 కాదు, 7 దేశాలతో చుట్టుపక్కల పోరాడుతూనే అభిమన్యుడు కదా పద్మవ్యూహంలో ప్రవేశించడానికి చేస్తున్నది. కానీ యుద్ధంలో గెలుపు ఎవరికి ఉండదు, అందరూ ఓడిపోతారు. యుద్ధంలో అసలు యుద్ధం జరిగిన తర్వాత ఎవరు గెలుపు ఉండదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత 18 రోజులు జరిగింది కదా, నేను మన ఆ యుద్ధంతో పోల్చాను. 18 రోజైనా ఆగుతుందేమో అని, కానీ 18 కాదు, 26 రోజుకి వచ్చింది. 25 రోజులు రేపు ఎల్లుండి అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ట్రంప్ తన తప్పు ఒప్పుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎట్లా విడ్రా అయిందో ఇక్కడ కూడా యుద్ధాన్ని బేషరతుగా ముగించాల్సిన బాధ్యత ట్రంప్ది. అయినా సరే ఇరాన్ ఏమంటుందంటే బేషరతుగా మీరు ముగిస్తే లాభం లేదు, మాకు నష్టపరిహారం కట్టియండి, మాకు ఎంత నష్టం చేసిందో మా యుద్ధంలో మా ఆయుధాలను కానీ మన స్థావరాలను కానీ అది కట్టియండి అంటున్నారు. ఇప్పటికే ఓడ వెళ్ళిపోయింది. అమెరికా ఇరాన్ లో ఉన్న ఏదైతే ఏదైతే 70% శుద్ధి చేసిన మనకు అణుశక్తి ఉందో దాన్నంతా చైనాకు తరలించిన అంటున్నారు. అక్కడ ఏం లేదంటున్నారు, మిగిలిన ఏం లేదంటున్నారు. ఇరాక్ విషయంలో అమెరికా ఎట్లా విఫలమైందో, ఎట్లా వైఫల్యం జరిగిందో, ఇరాన్ విషయంలో కూడా అమెరికా అట్లా వైఫల్యం చెందుతారు. భయంతోనే ఆయన సలహాదారులు భయపెడుతున్నారు, తప్పంటున్నారు. ఆయన చుట్టుపక్కల ఉన్నందరూ తప్పంటున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడి మన తీరు మారతలేదు. దానివల్ల ఇంకా అమెరికా ప్రజలకి నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. యుద్ధం ఇప్పటిలో ఆగేటట్లేదు. ఇది వేఅవుట్ మాత్రం వెతికే క్రమంలో ఏదైనా కొన్ని దేశాలు కలిసికట్టి, అటు రష్యా కానీ, ఇండియా కానీ, చైనా కానీ పెద్దన్న పాత్ర వహించి ఏమైనా ఇద్దరిని శాంతింపజేస్తే తప్ప ముగిది అనుకుంటున్నాను. ఇప్పటికే ఇరాన్ హెడ్తో అయితే మన మోడీ గారు కూడా మాట్లాడినా, మొన్నటిదాకా రూట్ దొరకలే మనకు మాట్లాడినామంటున్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా మనం చెప్పినట్టు వినే పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు మెల్లమెల్లగా ఈ బాల్ మన కోర్టులో పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇండియా కోర్టులో ఈ బాల్ పడుతుంది. ఈ లోపల మన నష్టం జరుగుతున్నది. ఈ డీజిల్, పెట్రోల్ చూస్తున్నాను, మినిమం పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్య జరుగుతుంది. అంటే మనకి అసలు ఇదంతా కృత్రిమ కొరత, మనకి నిల్వలు సరిపోను ఉన్నాయి, 3 నెలల వరకు మనకి ఎలాంటి ఢోకా లేదు అని ఆయిల్కి సంబంధించినటువంటివి వస్తున్నప్పటికీ కూడాను ఎందుకు సార్ ఇది ఇంత సోషల్ మీడియాలో వచ్చినటువంటి దీని వలన కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు, ఈ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందంటారు? ఏనుగంత సమస్య ఉన్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం అడ్రస్ చేయలేదు. దాని వల్ల వచ్చిన సమస్య ప్యానిక్ సిచ్యువేషన్ మొదట్లో వారం రోజులు ఉండేది. నిన్న దాకా పెట్రోల్ బంకులు లేదు కదా, సరిగ్గా నిన్న మధ్య పొద్దున్న నుంచి పెట్రోల్ బంకుల మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ప్రభుత్వము ముఖ్యంగా మొన్నదాకా సుజాత శర్మ గారు, ఇంధన శాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కేంద్రంలో, ఆమె మన గ్యాస్ కొరత గురించి చెప్పింది. ఉన్నది కొరత, కొంత టైం పడుతుంది, సప్లై చైన్ మందగించింది, మీరు కొంచెం ఓపిక పడితే వస్తున్నారు. కానీ పెట్రోల్ మీద హామీ ఇవ్వలేదు కదా. చూడండి, వాళ్ళైతే పూర్తిగా కొన్ని బంకులలో పూర్తిగా పెట్రోల్ మొత్తం అయిపోయింది, అన్ని క్లోజ్ పెట్టేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకటేమో పానిక్ సిచ్యువేషన్ కాదంటలేదు, కానీ దాంతో పాటు నిజంగా కొరత ఉన్నప్పటికే కదా 8 సంవత్సరం ముందర పెట్టుకుని ఏం లేదని బుకాయిస్తే తప్పు కదా. ఇంధన శాఖ మనకు IOCL కానీ మొత్తం అందరూ కూడా ఒక ప్రకటన, సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏం లేదంటున్నారు కదా. మరి పెట్రోల్ బంకుల మీద ఎందుకు బారులు తిరిగినాయి ఆటోలు కానీ, కార్లు కానీ? నేను హైదరాబాద్ నుంచి వస్తూ 3 బంకుల తర్వాత 4వ బంకులు దొరికింది నాకు, 2000 పెట్రోల్ పోసుకుందాం అనుకుంటే. మరి ఎందుకు వచ్చింది కొరత? కానీ అందరు పానిక్ అయిన అనుకుందాం. సప్లై ఉన్నాక వాడే పోస్తారు కదా, మా కమిషన్ వస్తుంది కదా. ఇప్పుడు లీటర్ పెట్రోల్ అమ్ముకుంటే ₹2 కమిషన్ అయితే వస్తుంది కదా వాడికి. ఆ ₹5 కమిషన్ అయితే అమ్ముకుంటాడు కదా, ఉండేది లేదనిపించుకోడు కదా. కారణం ఏంటంటే సప్లై చైన్ మందగించింది. సివిల్ సప్లై శాఖ విఫలమైంది. రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ, కేంద్రంలోనే ఒక కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మసిబూసి మారడకాయ చేసి ఏది కొరత లేదు అంటున్నారు. మీరు మాటకు చెప్పాల్సిన అవసరం లేదు, చేతులు చూపించండి. పెట్రోల్ కొరత లేకపోతే ఎవ్వడు కూడా పెట్రోల్ బంకుల మీద భారం వేయాల్సిన అవసరం లేదు. పని లేక అక్కడ వాళ్ళు కార్లు పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు కదా అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం క్లియర్ ప్రకటన చేయాలి. ఎట్లా ప్రకటన కంటే మాటలు వద్దిగా సప్లై చేయండి, ఆటోమేటిక్ గా రాసిపోతుంది కదా నేను అంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.